నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో సీఐ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఐ దామోదర్ రెడ్డి పాఠశాల ఆవరణ ప్రాంతంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించేలా చేశారు. పక్కనే ప్రమాదకరంగా ఉన్న నీటి గుంటను గ్రామ సర్పంచ్ యువకుల సహకారంతో పూడ్చివేశారు. పాఠశాలలో ఆధ్వానంగా ఉన్న పిచ్చి మొక్కలను తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించడంలో గ్రామ యువకులు గ్రామ సర్పంచ్ సహకరించడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు చాంద్ పాషా, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అశోక్ గౌడ్, లక్ష్మణ్, వెంకటేశ్వర గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరమే సర్పంచ్ గారు కష్టపడి ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేయించారు. ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్, ఒక ముగ్గురు ప్రైవేటు గ్రామం నుంచి వాలంటీర్గా పెట్టినటువంటి టీచర్స్ ముగ్గురు ఉన్నారు. టోటల్ 5 మంది టీచర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ స్కూల్లో మాత్రము 38 మంది విద్యార్థులే ఉన్నారు. అయితే ఈ స్కూల్లో సమస్య ఏంటంటే తల్లిదండ్రులకు కూడా ఈ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి స్కూల్లో పిల్లల్ని పంపాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అందువల్లనే ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు జాయిన్ కాలేదేమో అనిపిస్తుంది. ఈ మిషన్ భగీరథ వాళ్ళు ఈ స్కూలు కాంపౌండ్ గోడలు 2 వైపులు గోడలు కూలగొట్టేసిండ్రు. ఈ స్కూల్ మెయిన్ రోడ్డుకు ఉంది. పిల్లలు రోడ్డుపైకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఏ టైంలో యాక్సిడెంట్లు అయితే తెలియదు. అందుకోసం నేను ఈ యొక్క ఏఈ ఎవరైతే నరేందర్ అని ఏఈ ఉన్నాడో అతనికి మాట్లాడి ఇమ్మీడియట్గా గోడలు స్టార్ట్ చేసి అవి వాళ్ళు కూలగొట్టిన గోడలు వాళ్ళనే పెట్టమని చెప్పినాం. అది గవర్నమెంట్ గోడలు కూలగొట్టితే అది సెక్షన్ 3 and 4 PDPP యాక్ట్ కింద నేరం కూడా. నేను చెప్పాను క్లియర్గా వాళ్ళకు, మీరు గవర్నమెంట్ ప్రాపర్టీ కూలగొట్టేసి అది ఇమ్మీడియట్ వచ్చి గోడలు పెట్టమని చెప్పాం. అదేవిధంగా ఈ స్కూల్లో బ్యాక్ సైడ్ కూడా ఒక గుంత ఒకటి తీశారు. ఇంకుడు గుంత అని చెప్పని తీశారు, కానీ దాని ఇంకుడు గింత లాగా కాకుండా మామూలుగా గుంత తీసి వదిలిపెట్టారు. దాని నిండా మురికి నీళ్ళు ఉన్నాయి, మొత్తం బురద గుంత ఉంది. అది ఆ పిల్లలు కూడా అందులో పోయి జారి పడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ వాటర్ దానికి ఒకటి ప్లాంట్ ఒకటి కూడా లోపల స్కూల్లోనే ఉంది. ఆ వాటర్ ప్లాంట్ నీళ్ళ కోసం వచ్చే వాళ్ళు కూడా రోడ్డు మీద నుంచి మోటార్ సైకిల్ వేసుకొని లోపలికి డైరెక్ట్ వస్తున్నారు. వెనక నుంచి కూడా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి ఇటువైపు వెళ్తున్నారు, అటువైపు వెళ్తున్నారు. పిల్లలంతా ఆడుకుంటారు. చిన్న గ్రౌండ్ ఇది. ఇందులో పిల్లలు ఆడుకుంటే వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుంది, పిల్లలకు కూడా డిస్టర్బ్ అవుతుంది ఇది. అందుకోసం అది కూడా ఒకటి బంద్ చేసేయాలి. రెండవది, ప్రెమిసెస్ కూడా బాగా అగ్లీగా తయారైంది. ఇప్పుడు సర్పంచ్ ప్రసాద్ను పిలిచేసి ఈ విధంగా ఉంది ప్రసాద్ గారు, అందరం కలిసి దీన్ని బాగు చేయాలని చెప్తే ఇమ్మీడియట్గా ప్రసాద్ గ్రామంలో యూత్ని అందరినీ పిలిపించేసి పెద్దవాళ్ళందరినీ పిలిపించేసి కూడా ఈ స్కూల్ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేటట్టుగా ఉదయం నుంచి కష్టపడి ఆ గుంతను పూడిపేసిండ్రు. ఇక్కడ నుండి గడ్డి, పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా తీసేస్తూ ఉంటున్నారు. తర్వాత సర్పంచ్ గారు కూడా ఆ ఏఈకి మాట్లాడిండు, రేపు గోడలు కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాడు. సర్పంచ్ గారు తన సొంత ఖర్చులతో స్టార్ట్ చేస్తాను, మెటీరియల్ పంపిండి అని చెప్పంటే అతను కూడా పంపిస్తాను ఒప్పుకున్నాడు. రేపు నుంచి గోడలు స్టార్ట్ అవుతాయి. నేను ఈ యొక్క యూత్కు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ 38 మంది పిల్లలు కాదు, కనీసం ఒక 100 మంది పిల్లలు ఈ స్కూల్కి వచ్చే విధంగా దీన్ని డెవలప్ చేయాలి. ఒక్కొక్క క్లాస్కి 2-3 పిల్లలే ఉన్నారు. అట్లా కాకుండా కనీసం క్లాస్కి ఒక 20 మంది అంటే 5 క్లాసులకు కనీసం 100 మంది పిల్లలు ఉండేట్టుగా చేయాలి. ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్. ఈ స్కూల్ని అభివృద్ధి పరుస్తారని చెప్పని నేను గ్రామ సర్పంచ్ని, మీ వీడీసీ చైర్మన్ చాంద్ పాషాని, యూత్ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్కూల్ ఇంకా మంచి డెవలప్ అవుతుందని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.